మధుర మధుర సేవ యేసు ప్రభుని సేవ మధుర 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 సేవ ప్రభుని పేర ప్రజల ఎదుట ప్రవచనాల సేవ ప్రభుని పేర ప్రజల ఎదుట ప్రవచనాల సేవ ప్రజల పేర ప్రభుని ఎదుట ప్రజల పేర ప్రభుని ఎదుట ప్రార్థనలు వచించు సేవ ప్రార్థనలు వచించు సేవ మధుర 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 సేవ యేసు ప్రభుని సేవ మధుర 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 సేవ. దేవుని సేవకుడా, నీ విశ్వాసమే నీకు ఆయుధం, నీ పోరాటమే నీకు విజయం, నీ కష్టమే నీకు కిరీటం, నీ ప్రయాసయే ప్రజలకు ఆశీర్వాదం. సువార్తను ప్రకటించిన కొందరు కొరడా దెబ్బలను, ఖైదును అనుభవించారు. రాళ్లతో కొట్టబడి రంపములతో కోయబడ్డారు. అయినను క్రీస్తు వలె శాంతముతో శ్రమలను సహించి వారిని ప్రేమించి దీవించారు. అదే సువార్తికుల విజయం. లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవ లోక జ్ఞాని దేవునికి సమీపముగా వచ్చారు. సిలువ చెంతన కూర్చొని ఉన్నారు. ప్రభు సిలువ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. మీతో మాట్లాడటానికి ఆశ కలిగి ఉన్నాడు. ఆయన చెప్పుచుండినటువంటి మాట ఏమిటి అంటే, నేను మీతో మాట్లాడుతాను. ప్రత్యేకించుకొని ఉపవాస ప్రార్థన కూడికలలో కూర్చొనినటువంటి మనము ప్రత్యేకముగా ఒక పని కొరకు మనము ప్రతిష్ఠింపబడిన వారము. ఏ పని? ఎందుకు ఉపవాస ప్రార్థన కూడికలను అయ్యగారు మనకి పెట్టారు? ఏ అంశము కొరకు అయ్యగారు ఉపవాస ప్రార్థన కూడికలను పెట్టారు? ఆ అంశము దైవ సన్నిధానములో ప్రార్థన చేసి ఆ అంశమునకు నెరవేర్పును మనము అయ్యగారిని అడిగి దేవుని యొక్క సహవాసములో, దేవా ఇదిగో నా తండ్రి, నీ తండ్రి నాకు ఈ వర్తమానమును అందించి ఉన్నారు అని మనము చెప్పగలిగి ఉండాలి. అందుకే అయ్యగారు చెప్పారు, దైవజనుల దేవదాస్ అయ్యగారు, దేవుడు అందరికీ కనబడి అందరితో మాట్లాడుట అనుటయే ఈ మిషను విశ్వాసము. మీతో ఎవరితో ఆయన చెప్పాడా దేవుడిని మాట్లాడినని? ఎవరితోనూ చెప్పలేదు. ఎవరితోనూ చెప్పలేదు. నేను ఉపవాసం ఉన్నాను, నా అంతరాత్మకు తెలుసు, నా శరీరం నలకొట్టుకున్నాను, నేను దేవునితో ఉన్నాను అని ప్రతి వాని యొక్క మనస్సు దైవ సన్నిధానములో నిజాన్ని ఎరిగి ఉండాలి. ఎందుకు ఉపవాసము చేయుచున్నానో, ఎందుకు నేను దైవ సన్నిధానములో మోకరించి ఉన్నానో, ఎందుకు దేవునితో నేను మాట్లాడాలని ఆశపడుచున్నానో, ఆ ప్రశ్న నీకు తప్ప మరొకరికి ఎవ్వరికీ తెలియదు. బాధ వస్తే మనం ఏం చేస్తాం? అందరికి చెప్పేసుకుంటాం, మా కొరకు ప్రార్థన చేయండి అమ్మా, అంతే కదండి. ఉపవాసము ఉంచబడి ఉండినటువంటి నీవు, ఉపవాసము చేయించుండినటువంటి నీవు, దేవుని యొక్క సహవాసాన్ని అందుకున్నటకును ఇష్టపాటు కలిగి ఉండినటువంటి నీవు
ఈనాడు ఇక్కడ కూర్చొని ఉన్నావు అంటే బైబిల్ గ్రంథములో ఈ ఉపవాస ప్రార్థన కూడికకి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. ఏంటో చెప్పగలరా? బైబిల్ గ్రంథములో ఉపవాస ప్రార్థన కూడికలను పెట్టుకొంచుండినటువంటి క్రైస్తవ సంఘమునకు ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. ఏంటి ఆ పేరు అంటే, దైవజనులు దావుదాసయ్య గారు చెప్పిండినటువంటి మాట, ఆదర్శకరమైన సంఘము అన్నాడు అయ్య గారు. ఏ సంఘం ఇప్పుడు మంది? ఆదర్శకరమైనటువంటి సంఘము. ఏ సంఘం మంది? ఆదర్శం. ఒకరికి బాధ వస్తే అందరం ఉపవాస ప్రార్థనలో కూర్చుంటాం. ఒకరి అంశం కొరకు అందరం ప్రార్థన చేస్తాం. దేవాది దేవుని యొక్క మాటను బట్టి అపోస్తల కార్యము 14వ అధ్యాయము 23వ వచనమును ఒక పర్యాయము మనము జ్ఞాపకం చేసుకుందాము. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసము ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. ఇది ఆదర్శమైనటువంటి సంఘం. ఏం చేస్తున్నారంట? సంఘ పెద్దలు ఉపవాసం చేస్తున్నారు. సంఘ పెద్దలు ఉపవాసం ఉన్నారండి, చాలా సంతోషం. రాయబడి ఉండినటువంటి లేఖన భాగం ప్రకారముగా, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసము ఉండి ప్రార్థన చేయాలి. సంఘము, సంఘ పెద్దలు అందరూ ప్రార్థన చేసి దైవ సహవాసం కొరకు, దేవుడు అందించే సత్యము కొరకు, దేవుడు అందించే లేఖన భాగముల నెరవేర్పు కొరకు, దేవుడిని ఎడల కలుగ చేయనయుండినటువంటి కార్యసిద్ధి కొరకు అందరము ఒకే మాట మీద ఉండాలి. ఎన్నింటి నుంచి ఎన్నింటి దాకా ఉంటున్నారు ఉపవాసం? సంతోషం. ఉదయం 10 గంటల నుంచి 3 గంటల దాకా. ఎందుకంటే దేవుని యందు ప్రియులరా, ఒకరోజు అలాగే, 2 రోజు అలాగే, 3 రోజు అలాగే. ఈరోజు 9ంటికి ఉండి రేపు 10ంటికి, రేపు 11ంటికి అలాగనా ఉండకూడదు. ఒక సంకల్పాన్ని మనము కలిగి ఉన్నాము. ఏమిటి ఆ సంకల్పము అంటే, ఉపవాస ప్రార్థన కూడికలో ఏకీభవించి నేను ఈ అంశానికి నెరవేర్పు పొందాలి. ఏ అంశమైతే నీకు బలముగా కనబడుచు ఉన్నదో ఆ అంశ నెరవేర్పు కొరకు దైవ సన్నిధానములోనికి వచ్చిండినటువంటి నీకు ఆ అంశము అల్పముగా కనపడింది. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నెరవేర్పులోనికి తీసుకురాగలిగి ఉన్నాడు. దైవ సంకల్పములను ఎరిగిండినటువంటి వారు, దేవుని చిత్తానుసారమైనటువంటి సేవ చేయుచుండినటువంటి సేవకులే కానియండి, సంఘమే కానియండి, దేవుని కొరకు ఉపవాసము ఉంచబడి ఉండినటువంటి కార్యసిద్ధి ఏదైతే ఉన్నదో ఆ కార్యసిద్ధిని మనము పొందుకోగలిగినటువంటి వారము. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 2వ వచనమును ఒక పర్యాయము జ్ఞాపకం చేసుకుందాము. వారు ప్రభువును సేవించి ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకించుడి. ఎవరి పనిని వారు జరిగింప చేసుకొని ఉన్నారు. బర్నబా పని ఏంటి? సౌలు పని ఏంటి? దేవుని పని. సంఘ పెద్దల పని ఏంటి? దేవుని పని. సంఘము పని ఏంటి? దేవుని పని. ఇక్కడ కూర్చొని ఉండినటువంటి మనందరి పని ఏంటి? దేవుని పని. లోకములో లోక నివాసుల ఎదుట ఘనమైనటువంటి దేవుడిని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఘనపరచుచూ ఉన్నాం. ఘనమైనటువంటి దేవుని ఆశీర్వాదాన్ని మనము పొందుకొనిచూ ఉన్నాము. ఘనమైనటువంటి దేవుని యొక్క సహాయాన్ని మనము అందుకొనిచూ ఉన్నాము. అందుకే దైవజనులు మాట్లాడి ఉండినటువంటి మాటను బట్టి మనము చూస్తే మనం దేవునితో సహవాసాన్ని చేయుచూ ఉన్నాము. ఉపవాస ప్రార్థన చేయుచున్నటువంటి మనకి దేవుడు సమీపముగా ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడటానికి ఆశ కలిగి ఉన్నాడు. నువ్వు అడిగి ఉండినటువంటి ప్రశ్నకి ఆయన సమాధానాన్ని ఇవ్వగలిగి ఉండినటువంటి వారు. కనుకనే దేవాది దేవునితో మాట్లాడుచున్నటువంటి నీవు నేర్చుకోవలసినటువంటి సత్యము ఏమిటి అంటే, అసలు ఉపవాసములో ఎన్ని రకాలు? దైవజనుని యొక్క మాటను బట్టి, అయ్యగారు చెప్పినటువంటి సత్యములను బట్టి సంపూర్ణ ఉపవాసము, సాధారణ ఉపవాసము, పాక్షిక ఉపవాసము,
ఆధ్యాత్మిక ఉపవాసము, వేషధారణతో కూడి ఉండినటువంటి ఉపవాసము, పరిచయుల వంటి ఉపవాసము, నిజమైనటువంటి ఉపవాసము. ఈ 7 ఉపవాసములను గురించి దైవజనులు దేవదాసయ్య గారు మాట్లాడి ఉన్నారు. వీటిలో కొన్ని మాత్రమే ప్రాముఖ్యమై ఉండినటువంటి సత్యములు. సంపూర్ణ ఉపవాసం. మనం ఉపవాసం చూసాం. ఇందాక నేను చెప్పాను, మీరు సంపూర్ణ ఉపవాసం ఉన్నారా, ఉపవాసం ఉన్నారా అన్నాను. ఈ సంపూర్ణ ఉపవాసమును ఒక పర్యాయము మనము చూసినట్లయితే, దేవుడి యందు ప్రియులరా, అన్నపానములు ఏమియూ పుచ్చుకొనక దివారాత్రము దేవుని ధ్యానించచ్చు. దైవ సంకల్పంలోని ఎరిగిండినటువంటి భక్తుల వలె 40 దినములు మోషే ఏ రీతిగా సినాయి కొండ మీద ఆహారమును మానివేసి పానమును మానివేసి ఉన్నాడు, ఆ రీతిగా ఉండగలిగినటువంటి ఉపవాసము. ఒక పర్యాయము మనము అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 9వ వచనమును జ్ఞాపకం చేసుకుందాము. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమియు పుచ్చుకొనకుండెను. ఎవరు? సౌలు. చూపు లేదు కనుక ఆయన ఏం చేస్తలేదు? అన్నపానాలు పుచ్చుకోవట్లేదు. ఎందుకు అన్నపానాలు పుచ్చుకోవట్లేదు? చూపు లేదు కనుక. అసలు చూపు ఎందుకు పోయింది? దేవుణ్ణి చూశాడు కనుక. అందరేమో దేవుడు కనపడ్డప్పుడేమో అందరికి కళ్ళు పోయినాయి, కానీ సౌలుకి మాత్రం కళ్ళు పోయినాయి. ఆ దేవునితో మాట్లాడాడు, దేవుణ్ణి చూశాడు. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఈయనకి కళ్ళు పోయినాయి, కళ్ళు మూసుకుపోయినాయి, కళ్ళు కనపడలేదు. దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, దైవ చిత్తాన్ని ఎరిగి ఉన్నాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. నేను ఎవరిని బాధిస్తుంది అంటే భూలోకములో ఉంచబడి ఉండినటువంటి జనులను కాదు, దేవాది దేవుడినే నేను బాధిస్తున్నానని తెలుసుకున్నాడు. క్రైస్తవ సంఘములోనికి వచ్చిండినటువంటి మనము, క్రీస్తుని ఆరాధించుచుండినటువంటి మనము, మన తోటి వానిలో దేవుని ఆత్మ ఉన్నదని ఎరిగినటువంటి మనము ఎవరినీ నొప్పించకూడదు, ఎవరినీ బాధ పెట్టకూడదు. ఈయన వేదన పడుతున్నాడు. నా తండ్రి యొక్క శరీర భాగములన నేను ఇప్పటిదాకా చంపేస్తుంది, నరికేస్తుంది. నా తండ్రి యొక్క రక్తమున నేలపాలు చేయిచు ఉన్నది. వేదన పడుచు ఉన్నాడు. కోపం వచ్చినప్పుడు దెబ్బేయొచ్చు, కానీ రక్తం వచ్చేదాకా కొట్టకూడదు. రక్తం జీవం. ఓ దెబ్బేస్తే ఏం కాదు, రక్తం వచ్చేటట్టు కొడితే ఏమైతే తెలుసా? వాని రక్తము ప్రార్థన చేసిద్ది. నాదా సత్యస్వరూపి ఎందాక మా రక్తమును గురించి ప్రతిదండన చేయకుండా ఉంటావని ప్రకటన గ్రంథములో రాయబడి ఉంది. హత సాక్షులై ఉండినటువంటి వారి యొక్క ప్రార్థన పొరపాటున తెగి రక్తం వచ్చిందనుకోండి, ఆ రక్తం బయటికి రాగానే ఏమని ప్రార్థన చేసిద్దంట? అయ్యా నన్ను కొట్టాడు, నన్ను బయటికి పిలిచాడు. మనమేమో అయ్యో అనుకుంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉపవాసం చేయించుండినటువంటి మనము నేర్చుకోవలసిన సత్యం అదే. అందుకే సౌలు ఏమి చేయించు ఉన్నాడు అంటే, దేవుణ్ణి చూసిన తరువాత 3 దినాలు అన్నపానములు అంటే మంచినీళ్ళు కూడా తీసుకోలేదు, ఆహారం కూడా భుజించలేదు. ప్రార్థన జరిగింప చేసుకుని దాకా అననీయ వచ్చి చేతులేసి ప్రార్థన చేసి కళ్ళు ఇచ్చాక అన్నపానములు పుచ్చుకున్నాడు. ఉపవాసము ఉంచబడి ఉండినటువంటి మీరు, ఉపవాస దినాలు 3 దినాలు ఉపవాసం ఉన్నామనుకునేటువంటి మీరు, అయిపోయిన తర్వాత 3వ దినము మీ అయ్యగారి దగ్గరికి వచ్చి మీరేం చేయాలి? చెయ్యేపించుకొని ప్రార్థన చేయించుకొని సిలువ గుర్తు వేయించుకొని మీరు అప్పుడు వెళ్ళి భోజనము చేయాలి. సుఖోపవాసం ఉన్న వాళ్ళైనా సరే ఏం చేయాలి? అయ్యా నేను 3 రోజులు ఉండలేను, అల్పాహారం తీసుకున్నాను, సుఖోపవాసం చేస్తున్నాను కనుక ఈ రోజుకి నేను ఉన్నాను కనుక రేపు ఉంటానో ఉండలేను. శరీరం సహకరిస్తే ఉంటాం, శరీరం సహకరించకపోతే దేవుడు కూడా ఏమి అనుకోడు. ఈ శరీరము దేవునికి మందిరము. మనం ఉపవాసము ఉండుట ద్వారా ఈ శరీరానికి దేవుడు ఏమిచ్చుచూ ఉన్నాడు అంటే దైవ కళను అద్దుచూ ఉన్నాడు. ఏ కళ?
మొదటి కళ దైవ కళ, రెండవ కళ రాజకళ. ఎందుకంటే దేవుని యందు ప్రియులారా, ఆ రాజకళ ముద్ర మనము పొందవలసిన వారము. దైవ స్వరూపులుగా భూమి మీదకి వచ్చినటువంటి వారమే. పరిశుద్ధ గ్రంథములో దేవుడు చెప్పి ఉన్నాడు, నరుడిని ఏ రీతిగా తయారు చేశాడంటే ఆయన తన స్వరూపమునందు. ఆయన స్వరూపమే ఇది. రాజకళ పొందవలసినటువంటి వారము, వధువు సంఘములోనికి మారవలసినటువంటి మనము, రాజకళను పొందవలసినటువంటి మనము, దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి పరలోక భాగ్యాన్ని అందుకునటానికి ఉపవాసము చేయించు ఉన్నాము. అందుకే దైవజనుని యొక్క మాటను బట్టి మనము చూసినట్లయితే దేవుని యందు ప్రియులారా, ఈ సౌలు దేనిని పొందుకొని ఉన్నాడు అంటే 3 దినాలు చూపు లేకపోయినా, 3 దినాలు అన్నపానములు పుచ్చుకొనలేకపోయినా ప్రభు అయినటువంటి క్రీస్తు మార్గములోనికి వచ్చివేసి ఉన్నాడు. జీవపు మార్గము అన్నారు దైవజనులు దేవదాసయ్య గారు. లోక మార్గాన్ని వదిలి జీవ మార్గములోనికి ప్రవేశించాడు. జీవాధిపతి అయినటువంటి క్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క మాటలను అనేకులకి తెలియచేయచ్చు ఉన్నాడు. ఉపవాసము చేయించినటువంటి మీరేం చేయాలి అంటే బైబిల్ గ్రంథ పఠన, ప్రార్థన పూర్వకమైనటువంటి సిద్ధపాటు, ఈ రెండింటిని మనము కలిగి ఉండాలి. వీటి రోజుల్లో అరగంట గంట చదువుతాం బైబిల్. ఉపవాసం ఉన్న రోజుల్లో ఎన్ని గంటలు చదువుతాం బైబిల్ చెప్పండి? చాలాసేపు చదువుతాం. వీటి రోజుల్లో 1 అధ్యాయమో 7 అధ్యాయాలు, కానీ ఉపవాసం ఉన్న దినాల్లో అనంతం చదువుతూనే ఉంటాం మనం. కొన్ని అధ్యాయాలన్నీ అయిపోతూ ఉంటాయి. ఏంటంటే మనకి రెండో పని లేదు. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నాము, దేవుని యొక్క వాక్యాన్ని మనము నెమరు వేసుకొని ఉన్నాము, దేవుని యొక్క సంగతులను మనము తెలుసుకొని ఉన్నాము. వ్రాయబడినటువంటి లేఖన భాగముల ప్రకారముగా రెండవ ఉపవాసం ఏమిటి అంటే సాధారణ ఉపవాసము. లూకా సువార్త 4వ అధ్యాయము 2వ వచనము. అపవాది చేత శోధింపబడుచుండెను, ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు అని, అవి తీరిన తరువాత ఆయన ఆకలి గొనెను. అపవాది చేత శోధింపబడుచుండెను, ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. శోధన కాలములో ప్రభు ఏమైనా తిన్నారా? 40 దినాలు ఉన్నారు ఆయన. అరణ్యములోనికి వెళ్ళిపోయి 40 దినాలు ఉపవాసం ఉండి అయిపోయిన తరువాత ఆకలి గొనెను. అప్పటిదాకా ఆకలి ఉందా ఆయనకి? లేదు. ఉపవాసము ఉంచబడుచున్నటువంటి మీకు ఏముండదు? దేవుని వైపు చూస్తూ ఉంటే ఆకలి ఉండదు. మన వైపు మనం చూసుకుంటే వామ్మో 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది, 2 అయిపోయింది, ఇక ప్రారంభమైంది లోపల ఆకలి. దేవుని వైపు చూస్తా ప్రార్థనలో ఉంటే ఆకలే తెలియదు. దేవుని యొక్క సహవాసమును అందుకొనిచ్చినటువంటి మనము దైవజనుని యొక్క మాటను బట్టి చూసినట్లయితే దేవుని యందు ప్రియులారా, లోకములోనికి వచ్చినటువంటి మనము ఉపవాస ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ ఉపవాస ప్రార్థన జీవితము ద్వారా మనము దేనిని సాధించగలిగి ఉన్నాము అంటే పరమును సాధించగలిగి ఉన్నాము, లోకమును జయించగలిగి ఉన్నాము. ఈరోజు ఉంచబడినటువంటి ఉపవాసము పరలోకములో ఉంచబడినటువంటి దేవుణ్ణి సంతోషపెట్టుచూ ఉంది. పరలోకములో ఉన్న దేవుడు సంతోషపడితే భూలోకములో ఉంచబడినటువంటి ఆ సంఘము దీవింపబడుచు ఉంది. మనకి ఏది కావాలో, మనము ఎలాగున ఉండాలో దేవుని యొక్క కట్టుబాటును బట్టి మనము నేర్చుకొని ఉన్నాము. ప్రభు అయినటువంటి క్రీస్తు శోధన కాలములో 40 దినాలు ఏమీ పుచ్చుకొన లేదు. ప్రభు వేదనతో ఉన్నారా? దుఃఖపడుతున్నాడా? తండ్రి చిత్తమును నెరవేర్పులోనికి తీసుకుని రావటానికి దేవుని చిత్తానుసారమైనటువంటి మనస్సును కలిగి ఉండినటువంటి ప్రభువు, తండ్రి యొక్క రాజ్యములోనికి వారసులుగా మనల్ని మార్చటానికి, తండ్రి లేఖన భాగములను భూమి మీద నెరవేర్పులోనికి తీసుకుని రావటానికి
ఆయన ఆకలి కొనినటువంటి ఉపవాసము ఏమిటి అంటే నీకు నాకు పరలోక భాగ్యమును కలుగ చేయుటకు. అప్పుడు సంతోషపడతారు. ఆయన తయారు చేసుకున్నటువంటి ప్రతి వ్యక్తి దేవుని చిత్తానుసారముగా భూమి మీద నడిచి పరలోకములో ఉంచబడినటువంటి దేవుణ్ణి భూమి మీద గణపరచగలిగి ఉండినప్పుడు నా ద్వారా కొంతమంది మారితే మీ ద్వారా కొంతమంది, మీ ద్వారా కొంతమంది దేవుని యొక్క రాజ్య వ్యాప్తి అవసరము. ఉపవాసము చేయించినటువంటి మనము మన కొరకు మనము ఉపవాసము చేస్తూ ఉన్నామా, దేవుని లక్ష్య సాధన కొరకు ఉపవాసము చేయుచున్నామా ఆలోచన చేయండి. మన మీద బాధ్యత ఎంతో ఎక్కువగా ఉంది. ఈనాడు నీవు నేను మారి బైబిల్ చదువుతూ ఉన్నాము, బైబిల్ మాట్లాడుకొని ఉన్నాము అంటే ఎన్నో వేల లక్షల మంది ప్రార్థన ప్రతిఫలమే. ఎందరో భక్తులైనటువంటి వారు దేవుని సంకల్పము నెరవేర్పులోనికి రావాలి అని నిరంతర ప్రార్థన జీవితములను కలిగింప చేసుకునేటటువంటి భక్తుల త్యాగ ఫలమే ఈనాడు మనము బైబిల్ గురించి మాట్లాడుకొని ఉన్నాము. ఎందుకంటే దేవుని యందు ప్రియులారా, దైవజనులు దేవదాసయ్య గారు కూడా నిరంతరము అందరి కొరకు ప్రార్థన చేస్తుండేటటువంటి వారు. ఆయన ప్రార్థన ప్రతిఫలము, భక్తులై ఉండినటువంటి వారి యొక్క ఆశీర్వాద ఫలము ఈనాడు మనము మారి దేవుని గురించి మాట్లాడుకొని ఉన్నాము. మూడవదిగా మనము చూస్తున్నట్లయితే దేవుని యందు ప్రియులారా, పాక్షిక ఉపవాసము. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనమును ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటిని. మాంసము కానీ ద్రాక్షారసము కానీ నా నోటిలోనికి రాలేదు, స్థానాభిషేకములను చేసుకొనలేదు. ఈయన ఎలా కూర్చున్నాడంట? కదలలా, ఉన్న చోటనే కూర్చొని 3 దినములు అలాగనే ఉంటూ ఉన్నాడు. స్నానం లేదు, భోజనము లేదు, టిఫిన్ లేదు, ఏమీ లేదు. తన శరీరమును, తన ప్రాణమును, తన ఆత్మను దైవ సన్నిధానములో దేవునికి అప్పచెప్పి వేసి ఉన్నారు. కానీ దేవుని యందు ప్రియులారా, ఇది భక్తులకి మాత్రమే సాధ్యము. ఇది భక్తులై ఉండినటువంటి వారికి మాత్రమే సాధ్యము. భక్తుడై ఉండినటువంటి మోషే 40 రోజులు చేశాడు, ప్రభు 40 రోజులు చేశారు. దానియేలు గారు చెప్పినటువంటి సత్యం, 3 దినాలు నేను ఉన్న చోటనే కదలలేదు. స్నానం లేదు, తిండి లేదు. ఆయన ఏం భోంచేస్తున్నాడు? గాలిని మాత్రమే. దేవుడు తెలియచేస్తున్నటువంటి సత్యమును బట్టి దేవుని యందు ప్రియులారా, మనము జ్ఞాపకం చేసుకొని చూస్తున్నట్లయితే దైవ సంకల్పములను నెరవేర్పులోనికి తెచ్చుకొని చుండినటువంటి మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి సత్యము. ఎందుకోసము మనము పోరాడుచున్నాము భూమి మీద? ఎందుకోసము మనము ఉపవాసము చేయుచున్నాము భూమి మీద? ఉపవాసము చేయుచుండినటువంటి నీకు దేవుని యొక్క వర్తమానము అవసరమై ఉంది. అందుకే 4వదిగా ఏషియా భక్తుడు చెప్పాడు, ఇది ఆధ్యాత్మిక ఉపవాసము. ఏషియా 58:6 ఇందాక మనం చదువుకున్నాము. దుర్మార్గులు కట్లు విప్పుటయు, కాడిమురాను మ్రేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయము చేయుట. దైవజనులు దేవదాసయ్య గారికి ఏం అవసరం? ఇప్పటికీ ఆయన ఏం చేస్తున్నారు? విజ్ఞాపన ప్రార్థన. ఆయన శరీరాన్ని వదిలేశారు, ఆయన నేను చూడలేదు. అయినా కూడా ఆయన చెప్పినటువంటి మాట ఒకటే, నేను బైబిల్ పట్టుకుని ఉండినప్పుడు. ఆయన పాటల పుస్తకంలో కూడా రాయబడినటువంటి సత్యము, నీవు జగతికి రాగా నేను ఎంతో ఆనందించితి. ఎందుకు ఆనందం ఆయనకి? నేను వస్తే, ఈ భాష వస్తే ఎందుకు ఆనందం? ప్రభు పని జరిగిద్దని, ప్రభు సేవ చేస్తారని, ప్రభు వాక్యం బోధిస్తారని, ప్రభుకి మహిమకరముగా జీవిస్తారని. మీ ఎడల దేవుని లక్ష్యం ఏదో ఒకటి ఉండే ఉంటుంది. ఈనాడు బైబిల్ పట్టుకొని మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు అంటే దేవుడు ఊరకనే కూర్చోబెట్టలేదు. ఆయన ఉద్దేశం ఏమై ఉందో త్వరితగతిన కనుగొనండి.
మీరు అడగండి, దేవా నీ ఉద్దేశము నా ఎడల ఏంటి, నా కర్తవ్యం ఏంటి దేవా అని అడగండి. నా ద్వారా నీకు ఎంత మహిమ రావాలి తండ్రి అని అడగండి. దేవుడు మాట్లాడుతాడు. బైబిల్ మిషన్లో దైవజనులు దేవదాసయ్య గారు చెప్పారు, అందరికీ కనబడి అందరితో మాట్లాడుట బైబిల్ మిషన్ యొక్క ఉద్దేశ్యము. కనుక మనం అడుగుదాం దేవుణ్ణి. ప్రతి వారు దేవుణ్ణి అడగండి, దేవా నాకు కావలసి ఉండినటువంటి సమస్తాన్ని చేయించు ఉన్నావు, కానీ నీకు ఇష్టమైనటువంటి బిడ్డగానే ఉన్నానా? నేనేం చేయాలి? ఉండటానికి ఇచ్చారు, తినటానికి ఇచ్చారు, పని చేయటానికి ఉద్యోగాన్నో వ్యాపారాన్నో ఇచ్చారు, అయినా నా ద్వారా నీకెంత మహిమ రావాలి? మనం ఒక్కటే ప్రశ్న దేవుణ్ణి అడగాలి. అయ్యా, ఉపవాస ప్రార్థన కూడికలు ప్రతి సంవత్సరం మా అయ్యగారు సంఘంలో పెడతా ఉన్నారు. ఈ 3 దినాలు నేను ఉపవాసము ఉండి నిన్ను ఎంత మహిమపరిచి, నిన్ను ఎంత ఘనపరిచి, నీతో ఎంత సహవాసాన్ని నేను కలిగింప చేసుకొని ఈ భూమి మీద మిగిలి ఉండినటువంటి దినాలలో నేను సహవాసాన్ని చేయాలి నీతో. అయ్యగారు చెప్పారు, శుద్ధుంటే బుద్ధి ఉంటుందంట. ఏముంటుందండి? శుద్ధుంటే బుద్ధి ఉంటుంది. బుద్ధి ఉంటే ఏమన్నట్టు చెప్పండి? బుద్ధి ఉంది మనకి, ఏమన్నట్టు? బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని నక్షత్రములను పోలిన వారై ఉంటారు. శుద్ధి ఉంది కనుక ఇప్పుడు మనం ఎలాగున్నాం? బుద్ధిమంతులుగా ఉన్నాం, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాం, ప్రార్థనలో ఉన్నాం, దైవ సంకల్పములను ఎరిగి ఉన్నాం. సిలువమూర్తి కృపలు చాట సిగ్గుపడని సేవ, సిలువమూర్తి కృపలు చాట సిగ్గుపడని సేవ, సిలువ నిందలను భరింప, సిలువ నిందలను భరింప, శిరము వంచి మురియు సేవ, శిరము వంచి మురియు సేవ, మధుర 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 సేవ, యేసు ప్రభు